మనకి ఇందాక మన కమిషనర్ గారు చెప్పినట్టుగా ఒక 15 ఇయర్స్ నుంచి ఎన్నికల సంఘం ఏర్పాటైనటువంటి జనవరి 25ని మనం జాతీయ ఓటర్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. దీనికి గాను ప్రతి సంవత్సరం కూడా ప్రజల్లో అవేర్నెస్ పెంచడానికి ఓటు యొక్క ఆవశ్యకత కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన దగ్గర ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో మొత్తము 219 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా సుమారు 2,14,136 మంది ఓటర్లుగా నమోదైనారు. గతంలో పోయిన సంవత్సరంలో మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి, అంతకుముందుకు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. దాదాపు మన దగ్గర 70-75% ఓటింగ్ నమోదైంది. ఇందాక ఏసీపీ గారు చెప్పినట్టుగా రూరల్ ఏరియాస్లో కొన్ని చోట్ల 95-96% అయింది. కానీ అర్బన్లోనే మన ఆర్మూర్ పట్టణంలోనే కొన్ని చోట్ల 55-56-60% అట్లా ఓటింగ్ నమోదైంది. కాబట్టి యూత్ ఎవరైతే ఉన్నారో యూత్ కానీ తర్వాత పెద్దలు కానీ తప్పనిసరిగా మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి పంచాయతీస్లో, అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా. సో ఈ ఎన్నికలకు సంబంధించి ఎవరైనా అర్హులైనటువంటి వాళ్ళు ఓటర్గా నమోదు కాకపోతే వాళ్ళు ఓటర్గా నమోదు చేసుకోవాలి. అదే అందరూ తెలుసు, మనందరికీ తెలుసు, ఇండియా ఇస్ గ్రేట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ స్ట్రాంగ్. మనకు తెలుసు ఇది మన అమెరికాలో మన రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో వాళ్ళకి రిజల్ట్స్ రావడానికి 1 month పట్టింది. అదే మన దేశంలో ఒక 4-5 hours మనం మన ఫలితాలను ప్రకటించుకొని మన నాయకత్వాన్ని మనం ఎన్నుకుంటున్నాం. అట్నే మనము ఓటర్గా నమోదు చేసుకుంటేనే మనం అందులో పార్టిసిపేట్ చేయవచ్చు. అది చేయకుండా మన నాయకుడిని మనం ఎన్నుకోలేము, మనకు అసలు ఎంట్రీ అనేది ఉంటుంది. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. ఈ ఎలక్షన్ కమిషన్ మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఎవరైతే అర్హత గల ప్రతి ఓటరు తన ఓటును నమోదు చేసుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకులు మరియు ఎవరైతే మిస్ అయినా కానీ గతంలో నా ఓటు నమోదు కాలేదని చెప్పి లాస్ట్ ఎలక్షన్ రోజు వచ్చి నా ఓటు నమోదు కాలేదని చెప్పి గొడవ పడేకన్నా ఇప్పుడే మీరు మీ ఓటును నమోదు చేసుకొని ఒకసారి మీ ఆన్లైన్లో ఉంటాయి, ఆ ఆన్లైన్లో చెక్ చేసుకొని నా ఓటు నమోదు అయిందా లేదా అని ఒకసారి తనిఖీ చేసుకొని అందులో నమోదు కాకపోతే ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. అంతటి అవకాశాన్ని మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కల్పించింది. ప్రతి ఒక్కరూ అందులో నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకోవడం కాకుండా ఒకసారి మనం అందులో ఎలక్షన్ కమిషన్ పోర్టల్లోకి వెళ్ళి మన ఓటు ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది మన బాధ్యత. ముఖ్యంగా ప్రతి విషయంలో మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఎవరైతే మేము చదువుకున్న వాళ్ళము, లిటరసీ పీపుల్, మేము అత్యధిక విద్యావంతులమని ఎవరైతే